జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిరా నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ ఫిబ్రవరి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, రాహువు మరియు శుక్రుడు ఈ నెల 10వ ఇంట్లో ఉన్నారు. శుక్రుడు మీనరాశిలో 10వ ఇంట్లో రాహుతో కలిసి ఉన్నారు. 4వ ఇంట్లో కేతువు, దశమంలో రాహువు, బుధుడు 8వ ఇంట్లో, సూర్యుడు బలహీనమైన స్థితిలో ఉన్న నెలను ప్రారంభిస్తున్నాడు. ప్రియమైనటువంటి మిథున రాశి మిత్రులారా, ఎప్పుడు మీకు ఏదో ఒక టెన్షన్, ఆరోగ్యం పరంగానో లేదా సామాజిక పరమైనటువంటి ఉన్నాయి కదా, అవన్నీ కాస్త పక్కన పెట్టండి. కొంచెం ఒడిదుడుగులతో ఉంటుంది, కాదనట్లేదు, కానీ మీకు చాలా మనోధైర్యం కలిగిన వారుగా మీరు ఎదగాలి. ఈ నెలలో మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలి. మీకు మీరే ఇబ్బంది పడతారు ఆ కోపం వల్ల. ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏమైనా పర్మిషన్కి పెట్టాలనుకున్నారు, మీ ఇంటి మరమ్మతు కోసం పర్మిషన్ పెట్టడం, ట్యాక్స్ సంబంధించిన పెట్టడం, లైసెన్స్ రెన్యువల్, ఇవన్నీ కూడా కాస్త జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు కాస్త మీకు నెగిటివ్గా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. రాజీ ధోరణి చేసుకోండి, కాంప్రమైజ్ అయిపోండి. మీరు దేనిలోనైనా విజయం సాధించడానికి